నమస్తే అండి. నేను మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగాయో, అన్న వస్తుండు, మామ వస్తుండు అని చాలా ఉత్సాహంగా ఉన్నారు వైసీపీ వోళ్ళు. వచ్చారన్న ఒక 11 నిమిషాల 11 సెకండ్లలో బాయ్కాట్ చేసి ఎళ్ళిపోయారు. చాలా విచారకరం. ముఖ్యంగా వైసీపీ అభిమానులకైతే చాలా విచారకరం. వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. ఎందుకంటే ఆయన వచ్చి సమస్యలు ఏమేమి ఉన్నాయో దాని మీద గళం విప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ అయింది రివర్స్. ఆయన అమ్మఒడి దొరకలేదా అని గాని, లేకపోతే మిర్చి యార్డ్ మీద మొన్న ఎళ్ళారు కదా! ఆ విషయం గాని, ఇవన్నీ ఏదేదో చెప్తారనుకోని చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ ఆయనొచ్చి ప్రతిపక్షం కావాలన్నట్టు గొడవ చేసి బాయ్కాట్ చేసుకోవటం చాలా బ్యాడ్. ఎందుకంటే, అంటే ప్రజల మీద ఆయనకున్న అభిమానం గాని అందరికి అర్థమవుతుంది. గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి 9 నిమిషాలకు స్టార్ట్ చేశారు. ఆహ్, ప్రతిపక్షం కావాలి అని. కానీ అక్కడ ఏమీ దానికి సమాధానం రాకపోవటంతో బాయ్కాట్ చేసి ఎళ్ళిపోవటం. అలాగే జగన్ సైగ చేయటం పదండని అందరూ కలిసి ఎళ్ళిపోవటం బయటికి. ఇదంతా 11 నిమిషాల 11 సెకన్లు అయిపోయింది. అంటే వాళ్ళకి 11 నంబరు అలా. వాళ్ళకి లక్కీ నంబర్ అనుకుంటా అది. అలా అయింది. ప్రతిపక్షం గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు కూడా తర్వాత ప్రతిపక్షం అడిగితే మాకిస్తారు గానీ, మాకన్నా ఒకటి ఎక్కువొచ్చినా ఆయనకి ప్రతిపక్షం హోదా ఇచ్చేవాళ్ళు. మాకు 21 వచ్చాయి. ఆయనకొచ్చింది కేవలం 11. అంటే ఇక్కడ ప్రతిపక్షం రావాలంటే 10% ఉండాలి. ఆ! అంటే 175 సీట్లకి 18 అయినా గెలిచి ఉండాలి. కానీ వచ్చింది 11. ప్రతిపక్షం, ప్రతిపక్షం అంటున్నారు వాళ్ళు ప్రతిసారి. అలాగా ప్రతిపక్షం కావాలంటే జర్మనీ ఎళ్ళండి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడైతే మీకు కష్టం ఈసారికి. కానీ వచ్చి మీరు మాట్లాడండి. ప్రజల గురించి మాట్లాడండి అని కూడా చెప్పారు మంచిగా. వాళ్ళకవి ఎక్కట్లేదు. చూడాలి ఇంకా ఏం చేస్తారో. ప్రస్తుతానికైతే వాళ్ళు 60 రోజుల ఏదైతే అసెంబ్లీకి రాకపోతే ఆ! ఇది కోల్పోతారో, ఏది మన అనర్హత వేటు వస్తదో, దాని నుంచి సేవ్ అవ్వటానికే వచ్చారన్నట్టు ముందే చెప్పాను. ముందు వీడియోలో చాలా సార్లు చెప్పుకున్నాను. వచ్చి వెళ్ళిపోతారన్నట్టు. కానీ ఆయన కేవలం 11 నిమిషాల 11 సెకండ్లకే పరిమితమయ్యారక్కడ. ఇది వైసీపీ అభిమానులకు చాలా నిరాశ కలిగుంటది. ఎందుకంటే వాళ్ళు చాలా ఉత్సాహంతో అన్న వస్తాడు, అన్న వస్తాడు, మావ వస్తాడు అని చాలా ఎదురు చూశాను. అలాగే నిన్న జరిగిన ఇంకో ఇన్సిడెంట్ జీవీ రెడ్డి గారు మన ఫైబర్ నెట్ నుంచి చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం జరిగిందండి. అలాగే టీడీపీ నుంచి కూడా పూర్తిగా వైదొలగటం జరిగింది. ఆయన లేఖ రాయటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్‌గా సారీ. చేరటం వల్ల ఆయన నేను ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరుకోను. ఇది నా వ్యక్తిగతం. నేను టీడీపీకిను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పేసారు. అది కొంచెం టీడీపీకి లోటేనండి. ఎందుకంటే ఆయన చాలా, చాలా కష్టపడ్డారు. ఏదైతే టీడీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ఆయనొచ్చి టీడీపీలో చేరడం జరిగింది. ఒక న్యాయవాదిగా ఉండి అది వదిలేసుకొని ఆ టైం నుంచి ఆయన చెప్పే ప్రతి మాట, ఆయన డిబేట్‌లో కూర్చొని చేసే ప్రతి కామెంటు చాలా ఆచితూచి లీగల్‌గా మొత్తం అంతా ఒక లాయర్ కాబట్టి చాలా లోతుగా ఉండే ఆయన డైలాగులు. కానీ కొంచెం ఆయన డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే 2 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు అతన్ని పిలిచి మందలించడం జరిగింది. అది అందరికీ తెలుసు. అంటే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ గారు ఉన్నారో, ఆయన వ్యవహార తీరు ఆయనకి నచ్చలేదు. ఎందుకంటే ఆయన వీళ్ళందరూ వైసీపీ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళని చూసి ఒక 400 మందిని కనిపెట్టి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది జీవిరెడ్డి గారు. అలాగే ఈయన మీద కూడా ఎవరు దినేష్ కుమార్ మీద గారి మీద కూడా ఆ! యాక్షన్ తీసుకోండి అని చెప్పడం అంటే కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోకపోవటం వల్లో ఏంటో
డైరెక్ట్గా వచ్చి ఆయన చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి, నువ్వు ఏమైనా ఉంటే నాకు చెప్పు డైరెక్ట్గా, అలా చెప్పడం మంచిది కాదు కదా అన్నట్టు చెప్పారంట. చెప్పటం వల్ల ఆయన కొంచెం అలిగారో ఏమో, నేనైతే వ్యక్తిగతంగా వైదొలుగుతున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు. ఈ పార్టీ ఇంకా ఇలాగే పైకి రావాలని కోరుకుంటున్నానని చెప్పటం జరిగింది. కానీ ఆయన చేసిన సేవలైతే చాలా చాలా కష్టపడ్డారు. మన టీడీపీ తరఫున చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన న్యాయవాదిగానే కొనసాగుతానని చెప్పడం జరిగింది. అలాగే మన సినిమాల గురించి చెప్పుకుందాం. నిన్న కొల్లగొట్టిందిరా పాట రిలీజ్ అయిందండి. నిజంగా చాలా సూపర్గా ఉంది. చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా మీసాలు తిప్పుతూ ఆయన స్టెప్పులు కానీ చాలా మంచిగా అనిపించాయి. ఆ పాటని మన మందీను, అలాగే సింప్లిగంజ్ రాహుల్ సింప్లిగంజ్ పాడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. చంద్రబోస్ గారు రాశారు. ముందు ఐటమ్ సాంగ్ లాగా కనిపించి తర్వాత హీరో హీరోయిన్ కూడా వచ్చారు ఆ పాటలో. అంటే ముందు అనసూయ డ్యాన్స్ చేసినట్టు చూపించారు. కానీ నిజంగా పాట వినసొంపుగా ఉంది. చాలా సూపర్ హిట్ అవుతుంది పాట. సినిమా కూడా కన్ఫామ్గా సూపర్ హిట్ అవుతుంది, ఏమాత్రం డౌట్ లేదు. అలాగే మన క్రికెట్ గురించి చెప్పుకోవాలండి. నిన్న బంగ్లాదేశ్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఏదైతే న్యూజిలాండ్ గెలవటం జరిగిందండి, చాలా సునాయాసంగా గెలవటం జరిగింది. ఆ గెలుపుతో సెమీఫైనల్కి బంగ్లాదేశ్ రాకుండా బయటికి వెళ్ళిపోయింది. అలాగే పాకిస్తాన్ కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. గ్రూప్ బి నుంచి ఇండియా అలాగే న్యూజిలాండ్ సెమీస్కి చేరుకోవడం జరిగింది. ఇంకా పాకిస్తాన్ పని అయిపోయిందండి. వాళ్ళ కంట్రీలో జరుగుతున్న మ్యాచ్ని వాళ్ళు సెమీస్కి చేరుకోకుండా వెళ్ళిపోవటం అక్కడ చాలా విచారకరం. వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకి మన ఇంకోసారి పాకిస్తాన్ ఇండియా తలపడుతుందేమో అనుకున్నాం ఫైనల్లో. మాకు ఏ మాత్రం ఛాన్స్ లేకుండా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు జరిగే మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. చాలా మంచి మ్యాచ్, ఎందుకంటే పెద్ద టీములు. ఇది కూడా చాలా పరుగుల వరదలుగా పారుతుందని చెప్తున్నాను నేను. చాలా బాగుంటుంది ఈ పాట ఈసారి కూడా. ఈ న్యూస్ చేసుకుందామని చేశానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.